డెంగ్యూ జ్వరము, టైఫాయిడ్ జ్వరము, మలేరియా జ్వరము, చికెన్ గునియా జ్వరము, చలి జ్వరము, ఇట్లా 10 రకాల జ్వరాలు ఉన్నాయంట. నిన్ననే ఓ పుస్తకంలో చదివిన. అయితే ఆ 10 రకాల జ్వరాలు కాకోకుండా ఇంకో జ్వరం ఉంది. అది కేవలము మన లీడర్లకు మాత్రమే వస్తా పోతా ఉంటుందంట. అందులోనూ కొంతమంది లీడర్లకి చీటికి మాటికి వస్తుంటుందంట జ్వరము. లీడర్లకు మాత్రమే వచ్చే జ్వరమా? అదేం జ్వరం అబ్బా అనుకుంటాడారా? ఎన్నికల జ్వరము అన్నట్టు ఎలక్షన్ ఫీవర్తో ఓ లీడరు తెగ వణికిపోతున్నాడంట. ఓసారి పలకరించొద్దాం పదండి. ఊకే జ్వరం వస్తున్నదట. అయ్యో ఎవళ్ళకబ్బా అనుకుంటారా? ఇంకెవళ్ళకు పొత్తుల సంసారం చేస్తున్న గిలాస పార్టీ పెబ్బ పవనాలకు డోలో గోలు వేసుకుంటే అయిపోయా కదా అనుకోకుర్రి. అది డోలుకు డాలుకు తగ్గే జ్వరం కాదట, ఎలక్షన్ల జ్వరం అట. ఓ దినం బయట తిరుగుడు, 3 దినాలు ఇంటే బండు. మరి ఏం చేస్తాడు? జ్వరం కూసింటే జ్వరం, నిలబడితే జ్వరం అట. ఆఖరికి పువ్వులు చల్లినా దండలేసినా జ్వరమే వస్తున్నదట. ఇక చూడరే, పూలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగింది. పెద్ద పెద్ద క్రేన్లతో దండలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగింది. మా నాయకుడు న్యూమోనియాతో ఉన్నాడు. అసలు ఎప్పుడు న్యూమోనియాతో ఉంటాడు? అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది. జ్వరం వచ్చిందని పిఠాపురంలో పని పాతర పెట్టి హైదరాబాద్లో జాతరకు పోయిండట. జ్వరం వస్తే సర్ది అయితే తుర్రున హైదరాబాద్కు పోయేట ఆయన పిఠాపురం కాడ ఇల్లు కొనుక్కొని ఏం పాయిదా అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. అంతేకాదు, పూలేస్తే రాళ్ళు తగులుతాయి అంట ఆయనకి. చిత్రమైన విషయం, పూలేది వద్దు, అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్లు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి గిలాస పార్టీ పెబ్బకు పువ్వులంటే ఎందుకు అంత భయమో ఏమో. పువ్వుల దండలేస్తేనే జ్వరం వచ్చి పట్నం పోతున్నాడు, ఎట్లనో ఏమో అనుకుంటారట జనాలు. అంతేకాదు, అంబటి సారుకు కూడా గదే ముచ్చట చెప్పిర్రాట. పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనయ్యా. నేను చాలాసార్లు చెప్పా. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెబుతున్నారు, నువ్వు చెప్పింది నిజమేనన్నాను మా వాళ్ళే. అట్లా అవుతున్నదట. రాజకీయం అంటేనే పూల దండలు, పూల చెండ్లు, పూల వర్షము, గజమాలలు, పాలాభిషేకాలు. మరిగా అభిమానంతో దండలేసినా పూలు చల్లినా జ్వరం వస్తున్నదంటే గమ్మతే ఉన్నది పవనాలు ముచ్చట అనుకుంటారు పబ్లిక్ అంతా.